టెస్లా అధినేత ఎలన్ మస్క్ గురించి ఓ రిపోర్ట్ సంచలన విషయం బయటపెట్టింది. వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో మస్క్ పాల్గొంటూ అక్కడ డ్రగ్స్ ను తీసుకుంటున్నారు అని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. దీనివల్ల మస్క్ ఆరోగ్యంతో పాటు ఆయన వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని ఆ సంస్థల డైరెక్టర్ల బోర్డు సభ్యులు ఆందోళన చెందుతున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. ఇక్కడే మరో వాదన కూడా ఉంది. డిప్రెషన్ ని అధిగమించేందుకు మస్క్ డాక్టర్ల సిఫారసుతోనే వీటిని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కెటమైన్ డ్రగ్ ని వాడేందుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా ఉందని సమాచారం. గతంలో మర్జనా డ్రగ్ ని బహిరంగంగానే తీసుకున్నట్టు ఆరోపణలొచ్చాయి. 2018లో లాస్ ఏంజల్స్ లో జరిగిన ఓ పార్టీలో ఎలన్ మస్క్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత మెక్సికోలో జరిగిన పార్టీలో మ్యాజిక్ మష్రూమ్స్ వాడినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ ఆరోపణలపై ఎలన్ మస్క్ స్పందించాడు. గత 3 ఏళ్లుగా పరీక్షలు చేయించుకుంటున్నాను అని, ఇప్పటి వరకు ఎలాంటి డ్రగ్స్, మద్యం ఆనవాళ్లు తన శరీరంలో లేవని వెల్లడించాడు. గతంలో రోగంతో ఒకసారి గంజాయి సేవించాను అని అంగీకరించాడు. మామూలుగానే మస్క్ అనేక పార్టీలకు అటెండ్ అవుతూ ఉంటాడు. దాంతో ఆయన డ్రగ్స్ తీసుకున్నారంటూ అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా దాన్ని ప్రచురించాయి. ఈ విషయంపై టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎలన్ మస్క్ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.